ఈ మధ్య షుగర్ రావడము అనేది నార్మల్ అయిపోయింది. మీలో ఎంతమంది రెగ్యులర్‌గా హెచ్‌బీఏవన్సీ అనే టెస్ట్ చేయించుకుంటారు షుగర్ వచ్చిన వాళ్ళు? షుగర్ వచ్చింది, డాక్టర్‌ని కలిసారు. డాక్టర్ మందులేవో రాస్తారు. ఏవి తినాలి, ఏవి తినొద్దో చెప్తారు. ఇంకా రెగ్యులర్‌గా మెడికల్ షాప్‌కి వెళ్ళిపోవడం, ఆ టాబ్లెట్స్ తెచ్చేసుకోవడం, అవి వేసుకోవడం, డైట్ చేయగలిగితే డైట్ చేయడము, లేకపోతే లేదు. అలా చేస్తూ ఉంటారు కదా! కానీ రెగ్యులర్‌గా మన షుగర్స్‌ని మనము మానిటర్ చేసుకోవాలి. లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది అని మీకు తెలుసో లేదో, కొందరికి తెలుసు. అంటే ఒకసారి షుగర్ లాంటివి రాగానే వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. కనీసము 3-6 మంత్స్‌కి ఒక్కసారైనా హెచ్‌బీఏవన్సీ మనము చేయించుకొని, ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి మన డాక్టర్ గారికి చూపించాలి ఖచ్చితంగా. చూపిస్తే అప్పుడు ఆవిడ ఇనిషియల్‌గా మనకు షుగర్ వచ్చినప్పుడు పరిస్థితికి వేరే టాబ్లెట్లు రాస్తారు. తర్వాత మనకిప్పుడు ప్రెజెంట్ షుగర్ ఎలా ఉందో చూసి, దాన్ని బేస్ చేసుకొని డోస్ పెంచాలా? తగ్గించాలా? అనేది డాక్టర్స్ నిర్ణయిస్తారు. అలా కాకుండా ఒకసారి షుగర్ రాగానే మందులు తెచ్చేసుకొని ఇంకా అవే చాక్లెట్లు, బిస్కెట్ల లాగా కొనుక్కొని తెచ్చుకొని తినేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. తప్పకుండా ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి చేయించుకోవడం అనేది చాలా మంచిది. ఒకవేళ ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి వీలవ్వకపోయినా అట్లీస్ట్ 6 మంత్స్‌కి ఒకసారైనా హెచ్‌బీఏవన్సీ చేయించుకొని, మీ డాక్టర్ గారికి చూపించి, మందులు మారుస్తారా? లేకపోతే అవే కంటిన్యూ చేయమంటారా? ఇలాంటిది డాక్టర్స్‌తో కనెక్టెడ్‌గా ఉండి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవాలి. అలా మానిటర్ చేసుకోకపోతే మాత్రం నెమ్మదిగా ఏవేవి ఎక్స్‌పెక్ట్ చేయమో అలాంటివన్నీ వచ్చి మన తల మీద పడిపోతాయి. అదేంటి నేను షుగర్ మందులు బాగానే వేసుకుంటున్నాను, డైట్ మెయింటైన్ చేస్తున్నాను, అయినా నాకెందుకు ఇలా అయింది అని బాధపడితే మాత్రం ఏమీ లాభం ఉండదప్పుడు. సో రెగ్యులర్‌గా హెచ్‌బీఏవన్సీ అనే టెస్ట్‌ని చేయించుకొని డాక్టర్‌కి ఆ రిపోర్ట్స్ చూపిస్తూ ఉండండి. ఇంకా మాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, టైం లేదన్నోళ్ళు కనీసము ఒక 1 ఇయర్‌కి ఒకసారైనా చేయించుకునే ప్రయత్నం చేయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ 3 మంత్స్‌కి మానిటర్ చేసుకోవడం చాలా మంచిది. కుదరకపోతే 6 మంత్స్. ఇంకా ఎంత ఏవి విన్నా మాకు టైం లేదు, ఓపిక లేదు అనుకున్న వాళ్ళు కనీసం 1 ఇయర్‌కి ఒకసారైనా చేసుకుంటే మంచిది. లేదంటే మనకు తెలియకుండానే కాంప్లికేషన్స్ చాలా వచ్చేస్తాయి. మానిటర్ చేసుకోలేదనుకోండి, నెఫ్రోపతి, రెటినోపతి, న్యూరోపతి, కార్డియోవాస్కులర్ డిసీజెస్. రెటినోపతి అంటే తెలుసు కదా, కళ్ళు పాడైపోతాయి. నెఫ్రోపతి కిడ్నీ దెబ్బతింటుంది. న్యూరోపతి అంటే నర్వ్స్ డ్యామేజ్ అయితాయి. ఎక్కువ మటుకు కాళ్ళకు సంబంధించిన ఏదో ఒక ఇష్యూ వస్తుంది. ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకున్నామా, వేసుకున్నామా అనేలాగా ఉండకండి దయచేసి. హెచ్‌బీఏవన్సీ మన పేరెంట్స్‌కి ముఖ్యంగా పెద్దవాళ్ళకి తెలీదు. అది మందులు తెచ్చిచ్చేస్తున్నాం, మంత్లీ మందులు వేయించేస్తున్నాం కదా, బాగానే ఉంటారు అని అనుకుంటూ ఉంటాం మనము. కానీ అది కరెక్ట్ కాదు. హెచ్‌బీఏవన్సీ అనేది మానిటర్ చేసుకుంటూ, ఎందుకంటే పైకి ఏమీ కనిపించకుండా బాగానే ఉంటున్న రోగము ఇది డయాబెటీస్. సో ఏముంది, బాగానే ఉన్నాను, బాగానే తింటున్నాను, బాగానే ఉంటున్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. హెచ్‌బీఏవన్సీని చేసుకోండి. రెగ్యులర్‌గా డాక్టర్‌ని విజిట్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని డోస్‌ని పెంచడమా, తగ్గించడమా అనే విషయాన్ని మీ డాక్టర్ మీకు తెలియజేస్తారు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి వాళ్ళు అడగకుండానే వాళ్ళకు ఈ టెస్ట్ చేయించి డాక్టర్ దగ్గరికి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి తీసుకెళ్తూ ఉండండి. ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేసుకోకండి.